సో హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు వచ్చేసి మనము మన యూట్యూబ్లో మన వీడియోస్ని ఎప్పుడు పోస్ట్ చేస్తే మనకి ఎక్కువగా వ్యూస్ వస్తాయి అన్న దాని గురించి అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దానికి మన వ్యూవర్స్ ఎప్పుడు ఖాళీగా ఉన్నారంటే ఏ టైంలో యూట్యూబ్లోకి వస్తున్నారనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం మీ మొబైల్లో ఉండే యూట్యూబ్ స్టూడియో ఆన్ చేసుకోండి. యూట్యూబ్ స్టూడియో ఆన్ చేసిన తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి కింద డాష్ బోర్డు కంటెంట్ అనాలిసిస్ అని ఉంటుంది కదా. సో కమ్యూనిటీ ఎర్న్ అని ఇక్కడ మనకి అనలిటిక్స్ మీద ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూడండి పైన ఆడియన్స్ అని ఉంటుంది. సో ఆడియన్స్ మీద ట్యాప్ చేయండి. ఆడియన్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి వెన్ యువర్ వ్యూవర్స్ ఆన్ యూట్యూబ్ అని ఉంటుంది. సో దీని అర్థము మన వీడియోస్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు యూట్యూబ్లో ఏ టైంలో ఉంటున్నారో అన్నది మనకి ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. సో దీని మీద నొక్కండి. దీని మీద మనం ట్యాప్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. సో మనం ఏ రోజు అప్లోడ్ చేస్తున్నాం వీడియో, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వచ్చేసి థర్స్డే కదా. ఈ థర్స్డే రోజు ఇక్కడ చూడండి ఈరోజు థర్స్డే ఉంది. సో ఈ థర్స్డేలో మనకి మన వ్యూవర్స్ ఏ టైంలో ఖాళీగా ఉన్నారు ఇక్కడ చూడండి 11:59 12 అంటే ఇక్కడ మనకు ఒక్కొక్క లైన్ వచ్చేసి ఒక్కొక్క గంటకి సమానం అనమాట. సో ఇక్కడ 11:59 స్ట్రైట్గా ఒక బ్లాక్ లైన్ ఉంది కదా, ఆ లైన్ కింద మనకి ఇక్కడ పింక్ కలర్లో లైన్లు కనపడుతున్నాయి. సో ఈ పింక్ కలర్లో లైన్లు చాలా తక్కువ కలర్లో కనపడుతున్నాయి అంటే అక్కడ వ్యూవర్స్ అనేవారు ఖాళీగా లేరు అని, ఓకేనా. నెక్స్ట్ ఇంకా కొంచెం ఎక్కువ పింక్ కలర్ కనపడుతుందంటే ఆ టైంలో ఖాళీగా ఉన్నారు. సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి మనకి ఏ టైంలో ఖాళీగా ఉన్నారంటే 12 గంటలకైతే ఖాళీగా లేరు, 1 గంట అలాగే 2 గంటలు. సో ఇది ఎక్కువగా జాబ్ చేసే వాళ్ళకి లంచ్ టైం అనమాట. సో కాబట్టి ఈ టైంలో ఖాళీగా ఉంటారు. ఇది దాటిందంటే తర్వాత వచ్చేసి మళ్ళీ మనకి ఇక్కడ చూడండి 17:59 18 అంటే సాయంత్రం 6 గంటలు. 6 గంటల కంటే మనకు 6 నుంచి 6, 7, 8. సో 6 నుంచి మీరు 8 గంటల వరకు ఏ టైంలో వీడియో అప్లోడ్ చేసినా కూడా ఆ టైంలో అయితే మన వ్యూవర్స్ అందరూ యూట్యూబ్లో ఉన్నట్లు చూపిస్తుంది అనమాట. సో కాబట్టి నాకు తెలిసినంత వరకు మనం ఏ వీడియో అప్లోడ్ చేయాలన్నా కూడా మనం అప్లోడ్ చేస్తున్న రోజు ఏ రోజు వస్తుంది, అలాగే వచ్చేసి ఏ టైంలో అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మనం ఓవరాల్గా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి మండే నుంచి ఫ్రైడే వరకు అయితే ఏ రోజు కూడా ఖాళీగా లేదు. సో సాటర్డే, సండే మాత్రం చూడండి మనకి మధ్యాహ్నం 12 గంటల నుంచే ఇక్కడ లాస్ట్లో చూడండి సాటర్డే వచ్చేసి కొంచెం తక్కువగా ఉన్నారు. సండే వచ్చేసి మధ్యాహ్నం 12 గంటల నుంచి పూర్తిగా రాత్రి 8 గంటల వరకు అయితే మనకి ఎక్కువగా పింక్ కలర్ అనేది చూపించడం జరుగుతుంది. సో దీని అర్థం వచ్చేసి మనకి శనివారం మరియు ఆదివారం అయితే మన వీడియోస్ని ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళందరూ కూడా ఈ టైంలో అయితే ఫ్రీగా ఉన్నారని. సో మనకి ఇక్కడ ఎక్కువగా కలర్ ఏ టైంలో బ్లింక్ అవుతుందని చూస్తారా. సో నైట్ 8, 9, 10. సో సండే వచ్చేసి ఈ టైంలో అయితే మనకి ఎక్కువగా ఖాళీగా ఉన్నారని అయితే చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి మనం ఏ రోజు వీడియో అప్లోడ్ చేయాలనుకున్నా కూడా సో ఫస్ట్ ఈ ఆడియన్స్లోకి వెళ్ళి ఈ ఆడియన్స్లో మనము ఏ టైంలో అప్లోడ్ చేస్తే వీడియో ఎక్కువగా వ్యూస్ వస్తాయి అన్న దాన్ని చూసుకొని మనము సో ఆ తర్వాత అయితే వీడియో అనేది అప్లోడ్ చేయాలి. సో ఈ విధంగా అప్లోడ్ చేయడం వల్ల ఆ టైంలో వాళ్ళు ఫ్రీగా ఉంటారు కాబట్టి మనం ఏదైనా ఒక వీడియో పెట్టినా కూడా వాళ్ళు చూడడానికి అది కరెక్ట్ టైంగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళైతే ఆ వీడియోస్ని అయితే చూస్తారు. సో ఇక్కడ వచ్చేసి మనకి సాటర్డే, సండే ఎక్కువ టైమింగ్స్ అయితే ఉన్నాయి వాళ్ళు మన వ్యూవర్స్ ఖాళీగా ఉండేటోళ్ళు. సో ఇవి 2 రోజులు కాకుండా ర్యాండమ్గా ప్రతిరోజు కూడా ఏ టైంలో ఖాళీగా ఉంటున్నారంటే ఎక్కువగా వచ్చేసి మధ్యాహ్నము 1 గంట నుండి 2 గంటలు, ఈ 2 గంటల మధ్యలోనే ఎక్కువగా మన వ్యూవర్స్ అయితే ఖాళీగా ఉన్నారు. చూడండి ఇక్కడ ఒకటే లైన్ కంటిన్యూగా ఉంది చూడండి మండే నుంచి లాస్ట్ సండే వరకు. నెక్స్ట్ వచ్చేసి నైట్ 7, 8, 9 ఇక్కడ చూడండి 17:59 అంటే 18 సాయంత్రం 6 గంటలకి 6 నుంచి 6, 7, 8. సో ఈ 3 గంటలు మనకు సోమవారం నుంచి ఆదివారం వరకు కూడా ప్రతిరోజు ఖాళీగానే ఉంటున్నారు. సో ఈ టైంలో అప్లోడ్ చేయడం వల్ల మీకైతే ఎక్కువగా వ్యూస్ వస్తాయి. సో కాబట్టి మీరు 1 అవర్కి అప్లోడ్ అంటే 6 గంటలకు ఒక వీడియో, 7 గంటలకు, 8 గంటలకు ఈ 3 గంటలలో ఒక వీడియో అప్లోడ్ చేయండి. గంటకు ఒక వీడియో అప్లోడ్ చేసుకున్నా కూడా మీకు సరిపోతుంది. ఏ రోజు నుంచి సోమవారం నుంచి శనివారం వరకు. ఎందుకంటే మార్నింగ్ నుంచి సోమవారం నుంచి శనివారం వరకు మార్నింగ్ నుంచి ఏ టైంలో కూడా ఖాళీగా లేరు. సో మనం ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేసినా కూడా డైలీ 5 వీడియోస్ అప్లోడ్ చేసుకున్నా కూడా మన సబ్స్క్రైబర్లకి 5 సార్లు నోటిఫికేషన్ అయితే పోతుంది. సో కాబట్టి మార్నింగ్ 1 గంటకు అలాగే 2 గంటలకు ఒక 2 వీడియోలు అయితే అప్లోడ్ చేయండి. రాత్రి వచ్చేసి 6, 7, 8 ఈ 3 గంటలలో 1 లేదా 2, 3 వీడియోలు అయితే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే డైలీ ఎక్కువగా వీడియోస్ చేసేటోళ్ళు అవి షార్ట్ వీడియోస్ అయినా సరే, లాంగ్ వీడియోస్ అయినా సరే. సో ఫస్ట్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాతనే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయండి. ఎందుకంటే ఒకవేళ లాంగ్ వీడియోస్ నోటిఫికేషన్ పోయినా పోకపోయినా మనకి
వ్యూస్ అయితే లాస్ అవుతుంది. అదే షార్ట్ వీడియో నోటిఫికేషన్ పోకపోయినా అది తక్కువగా ఉంటుంది కాబట్టి డ్యూరేషన్ అది ఆటోమేటిక్గా వైరల్ అయితే అవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటే మాత్రం ఈ టైంలో అయితే ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీకైతే మంచి రిజల్ట్ ఉంటుంది అని అనుకుంటున్నాను. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్ ఆల్.